హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఆమ్, మేము మీకోసం ఒక భలే మజా వచ్చే కథను చెప్పబోతున్నాం. అవును ఫ్రెండ్స్, ఇది చాలా ఆసక్తికరమైన కథ. ఒక పచ్చని పల్లెటూరిలో ఒక నది ఒడ్డున ధూమకుడు అనే ఒక మట్టి శిల్పి ఉండేవాడు. ఆ శిల్పి అంటే మామూలు శిల్పి కాదండోయ్. మరి ఎలాంటివాడు? అతను చేసే మట్టి బొమ్మలు ఆ ఎలా ఉండేవంటే అసలు ప్రాణమున్నట్లుగానే అనిపించేవి. కరెక్ట్. అంటే ఇప్పుడు మనం మట్టితో ఆడుకునేటప్పుడు ఆ మట్టి బొమ్మ ఉన్నట్లుండి కళ్ళు తెరిస్తే ఎలా ఉంటుంది? వామ్మో, భలే ఉంటుంది కదా. ఆ ధూమకుడు బొమ్మలు చూస్తే ఆ అచ్చం అలాగే అనిపించేది ఫ్రెండ్స్. మరి ఒకరోజు ఆ ధూమకుడు ఏకంగా శ్రీకృష్ణదేవరాయల దర్బారుకు వెళ్ళాడు తెలుసా? అవును, 6 అద్భుతమైన మట్టి బొమ్మలను తీసుకువెళ్ళాడు. అందులో ఒక పక్షి, నెమలి, కుందేలు, ఏనుగు, చిలుక, ఇంకా ఒక చిన్నారి బొమ్మ ఉన్నాయి. ఈ బొమ్మలు ఊరికే ఉండే బొమ్మలు కాదు. అవును, అవి నిజంగా ఊపిరి పీల్చుకుంటూ కదులుతున్నట్లుగా దర్బార్లో అందరికీ భ్రమ కలిగించాయి. వావ్, అది చూసి మహారాజుగారు కూడా ఆశ్చర్యపోయారు కదా. అవును, ఇదెలా సాధ్యం అని అడిగితే ఆ శిల్పి ఇది నా కళారహస్యం అని చాలా వినయంగా చెప్పాడు. కాని ఇక్కడొక విషయమేంటంటే మహారాజు అంతటి వాడే ఆశ్చర్యపోయాడు కదా. నిజమే. అసలు నిజంగానే మట్టికి ప్రాణం పోయడం సాధ్యమేనా? ఖచ్చితంగా కాదు. ఈ విషయం మన తెనాలి రామకృష్ణుడికి కూడా తెలుసు. అవును, ఈ అద్భుతాన్ని చూసి రామకృష్ణుడికి పెద్ద అనుమానం వచ్చింది. ఆయనలాంటివాళ్లు గుడ్డిగా నమ్మరుగదా. అంతేగదా, అసలు సత్యమేంటో తెలుసుకోవాలనుకున్నాడు. అందుకే అర్ధరాత్రి పూట ఒక ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ ఏంటంటే ఎవ్వరూ చూడకుండా రామకృష్ణుడు చేతిలో ఒక చిన్న గంట పట్టుకుని బొమ్మలున్న గదిలోకి రహస్యంగా వెళ్ళాడు. రాత్రిపూట ఎవ్వరూ లేనప్పుడు ఆ ఘంటతో రామకృష్ణుడు ఏం చేయబోతున్నాడు? అసలేంటా ప్లాన్ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఆ గదిలోకి వెళ్లగానే రామకృష్ణుడు గట్టిగా టంగని ఆ గంట మోగించాడు. మోగించాడో లేదో ఆ వెంటనే ఆ మట్టి పక్షి రెక్కలు విదిలించింది. అరేరే, కుందేలు తన చెవులను నిక్కబడుచుకుంది. ఆ కదలికలతో అసలు రహస్యం మొత్తం బయటపడిపోయింది. ఓహో, అంటే ఆ బొమ్మల లోపల ఖాళీగా ఉంచి అందులో చిన్న పావురాలను దాచాడు ఆ ధూమకుడు కదూ. అవును, కరెక్ట్. ఆ గంట శబ్దానికి పావురాలు ఉలిక్కిపడి కదలడం వల్లే ఆ బయట ఉన్న మట్టి బొమ్మలు కదిలాయన్నమాట. భలే కనిపెట్టారు. ఇది ఎలా ఉందంటే ఒక ఖాళీ డబ్బాలో కప్పను దాచిపెడితే ఆ కప్ప లోపల గెంతి డబ్బా కదిలినట్లు ఉందన్నమాట. నిజమే. ఇదొక తెలివైన మోసం. అవును. మరుసటి రోజు దర్బారులో రామకృష్ణుడు ఒక బొమ్మలోనుంచి ఆ పావురాన్ని బయటకు తీసి అసలు నిజం మహారాజుకు చెప్పేశాడు. అప్పుడు ఆ ధూమకుడు తలదించుకుని తన మోసాన్ని ఒప్పుకున్నాడు. నిజమైన కళ అంటే ఇలా మాయ చేయడం కాదు అని మహారాజు అతనికి గట్టిగా చెప్పారు. నైపుణ్యంతో సాధించేదే నిజమైన కళ అని రామకృష్ణుడు కూడా ఒక మంచి నీతిని చెప్పారు. చూశారుగా ఫ్రెండ్స్, పైకి కనిపించేదానికే ఆశ్చర్యపోకుండా మన బుర్రతో ఆలోచిస్తేనే ఏదైనా సరే అసలు నిజం తెలుస్తుంది. విషయాల్లో ఇలాంటి దాగి ఉన్న రహస్యాలను మన వివేకంతో ఇంకెలా కనిపెట్టొచ్చు? మీరు ఆలోచించండి.